మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక పామరాన్ని రక్షించడం కోసం తన యొక్క శరీరంలో ఉన్నట్టు భాగాలన్నీ నరికిచ్చాడనమాట. అది కూడా ఆ త్రాచులో సరితూగలేదని తన యొక్క తలను కూడా నరికిచ్చాడు. ఇటువంటి మహిమగల దేవాలయం గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం పల్నాడు జిల్లా నగరికల్ మండలం చేజర్ల గ్రామంలో అయితే ఉన్నాము. ఈ యొక్క అద్భుతమైన చేజర్ల గ్రామంలో కపోతేశ్వర స్వామి వారి 3వ దశాబ్ద కాలం నాటి పుణ్యక్షేత్రం అయితే ఉంది. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో శివుడు అయితే దర్శనమిస్తారు. శివుడు కపోతేశ్వర స్వామి అదేవిధంగా శిబి చక్రవర్తి వీరిద్దరికీ అసలు ఉన్న సంబంధం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో చేజర్ల గ్రామంలోని కపోతేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ముందు ఈ యొక్క దేవాలయం ముందు బాగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అన్నమాట. ఈ యొక్క ప్రాంతంలో మొత్తం దేవాలయం అంతా విస్తరించి ఉంటుంది. ముందుగా ఈ యొక్క దేవాలయంలో ప్రాచీన కాలం నాటి నందీశ్వరుడు అయితే ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవాలయం ముందు ప్రాంగణంలో మనకి చూసుకున్నట్టయితే సాలభైరవుడు అయితే ఉన్నారు. ఈ యొక్క దేవాలయానికి ముందుగా ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఈ దేవాలయానికి ముందు ఇది గాలిగోపురం అనమాట. ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఈ గాలిగోపురానికి ముందు దేవాలయానికి ఈ యొక్క గాలిగోపురం అనేది ముందు ప్రాంతం అనమాట. ఈ దేవాలయంలో ప్రాచీన కాలంలో కట్టినటువంటి ఈ యొక్క ఈ డోర్లు కానివ్వండి, ఇవైతే ఈ యొక్క అన్నీ కూడా ఈ ప్రాచీన కాలంలో కట్టినటువంటి ఈ దేవాలయాల్లో యొక్క కట్టడాలు అనమాట. అయితే ఇప్పుడు ఎక్కడా కూడా ఇది ఇటువంటి దేవాలయం ఎక్కడా కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ప్రాచీన కాలంలో చెక్కినటువంటి తెలుగు శాసనం అనమాట ఇది. అదేవిధంగా ఇక్కడ అయితే ఈ దీపాలు వృక్షం అనమాట. ఇదంతా కూడా ఈ యొక్క కపోతేశ్వర స్వామి వారి దేవాలయంలో దీపాల వృక్షం. అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సహస్రలింగం అనమాట. ఇది ప్రాచీన కాలంలో కట్టినటువంటి ఈ యొక్క కట్టడాలు అనమాట. అయితే ఇంతటి మహా అద్భుతం కలిగినటువంటి దేవాలయం గురించి ఒక స్థల పురాణం గురించి ఇక్కడ ఆలయ అర్చకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఈ చేజర్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నాటి 3వ దశాబ్దపు కాలం నాటి కపోతేశ్వర స్వామి వారి దేవస్థానం. అయితే ఈ యొక్క దేవస్థానం స్థల పురాణం గురించి అసలు శిబి చక్రవర్తి ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీటన్నిటి విశేషాల గురించి ఆలయ అర్చకులు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చేర్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గంగా భ్రవరాంబ పార్వతీ సమేత కపోతేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో చాలా ప్రాచీన కాలం నాటి దేవాలయం. ఇది 2వ శతాబ్దంలో దేవాలయ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. 2వ శతాబ్దానికి పూర్వమే ఇక్కడ స్వామివారు ఉన్నట్టుగా శాసనాల ద్వారా మనకు నిరూపితం అవుతున్నది. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఇక్కడ భక్తులు ట్రాన్స్ఫర్ల దేవుడు అని చెప్పి కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మనసులో అనుకొని ఇక్కడికి వచ్చి నిద్ర చేసి అభిషేకం చేయించుకొని వెళ్ళినట్టయితే 40 రోజుల్లో వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయని చెప్పి చెప్తున్నారు. అట్లనే కోరికలు తీరినటువంటి భక్తులందరూ కూడా వచ్చి మాతో చెప్తూ ఉంటారు. ఇక్కడ నిద్ర చేయడానికి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా దూరం నుంచి తెలంగాణ 3 రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈయన కాశీ దగ్గర ఉషీనగరం అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు. ఈయన పేరు శిబి చక్రవర్తి. వీళ్ళు 3 అన్నదమ్ములు. పెద్దవాడు శిబి చక్రవర్తి, 2 మేఘలాంబరుడు, 3 జీముత వాహనుడు, 3 అన్నదమ్ములు. పెద్దవాడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో రెండో పెద్ద తమ్ముడు అయినటువంటి మేఘలాంబుని పిలిచి, అయ్యా నేను 99 యజ్ఞాలు పూర్తి చేశాను, 100వ యజ్ఞానికి మంచి ప్రదేశం ఎత్తుకొని రమ్మని చెప్పి పెద్ద తమ్ముడిని పంపించాడు. ఆయన ఇక్కడికి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా పదవులు ఇవన్నీ నాకెందుకని చెప్పి అనుకొని ఇక్కడనే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడు. కొంతకాలానికి 2వ తమ్ముడు జీముత వాహనుడిని పిలిచి, ఆయన మరి అన్నయ్య పోయినాడు, ఇంతవరకు రాలేదు, నేను 100వ యజ్ఞం చేయాలట్లా ఏంటంటే నేను పిలుచుకొని వస్తానని చెప్పి వచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కనపడ్డాట. అయ్యా ఇంటికి పోదాం రమ్మంటే మేము వచ్చేవాడిని కాదు, సన్యసించాను, భార్య పిల్లలు వ్యామోహం ఇంకేం లేదు, ఆస్తి ఐశ్వర్యాలు మీరే తీసుకోమంటాడు. నీకు అవసరం లేకపోతే నాకు పుట్టుకో ఏం అవసరం అని చెప్పి ఆయన కూడా ఇక్కడనే కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయినాడు. కొంతకాలానికి నారద మహర్షి దగ్గర ప్రశ్నకి వెళ్ళాట శిబి చక్రవర్తి. నా 2 తమ్ముడు పోయినాను, నేను 99 యజ్ఞాలు పూర్తి చేశాను, 100వ యజ్ఞం పూర్తి అవుతుందా కాదా అని చెప్పి అడిగాట. నీ యొక్క సపరివారంతో వెళుతూ ఉంటే నీ రథచక్రం ఎక్కడైతే కుంగుతుందో అక్కడ నీ తమ్ముడు ఉంటారు, వెతుక్కోమని చెప్పాట. ఇక్కడికి వచ్చేటప్పటికి రథచక్రం కుంగిందిట. అయ్యా వాళ్ళిద్దరు ఎదిగితే కనపడ్డారట. ఇంటికి పోదాం రండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చానంటే, అయ్యా మా సమక్షంలో చేసుకోవడం ఇంతకంటే మంచి ప్రదేశం లేదు, మా జ్ఞానోదయమైన ప్రదేశం కాబట్టి ఇక్కడనే చేసుకుంటే మేము ఉన్నట్టే అవుతుంది, నువ్వు కూడా ఇక్కడనే 100వ యజ్ఞం పూర్తి చేసుకోమన్నారు. ఇక 100వ యజ్ఞానికి సంకల్పం చేసి కూర్చున్న తర్వాత
దేవేంద్రుడు పోయి మొరపెట్టుకున్నట్ట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి పోయి. ఆ రోజుల్లో 100 యజ్ఞాలు ఎవరైతే పూర్తి చేస్తారో ఇంద్ర పదవి ఇస్తారట. మరి 100 యజ్ఞం పూర్తి అయిపోతే నా పదవి పోతుంది కదా, ఎట్లా ఏంటంటే నీ పదవికి ఎటువంటి భంగం రానివ్వని చెప్పి ఒకరు బోయవాడుగా, ఒకరు పావురంగా, ఒకరు విలనమ్ముగా 3 వేషాలు మార్చుకొని వచ్చారట. రూపెనకుంటానుందండి. అక్కడికి వచ్చేటప్పటికి రూపాలు మార్చుకున్నారని, విప్పర్ల దగ్గరకు వచ్చేటప్పుడు విడిది చేశారని, అక్కడి నుంచి ఆ పక్షిని తరుముకుంటూ వచ్చేటప్పటికి కుంకలకుంట దగ్గరకు వచ్చేటప్పుడు కొంకు పెట్టి బాణం వేస్తే కొంకిరిగిందిట. అక్కడి నుంచి కుంటుకుంటూ చేరిన జర్ల ఆ పక్షి ఇక్కడికి చేరి శివి చక్రవర్తి యొక్క తొడ మీద వాలిందిట. బాగా బరువు ఎక్కేటప్పుడు కళ్ళు తిరిగి చూస్తే ఎదురుగా బోయవాడు ఉన్నట్ట, తొడ మీద పావురం ఉందిట. ఏంది నాయన అంటే, ఆ పావురం నాదండి, నేను చాలా దూరం నుంచి వేటాడుకుంటూ వచ్చాను, నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అంటాడు. మా క్షత్రియ వంశంలో శరణు వచ్చిన వాళ్ళని ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకేదైనా కావాలంటే కోరుకోమంటాడు. వాదోపవాదాల తర్వాత ఆ పక్షత్తు మాంసం నా శరీరం నుంచి తీసుకుంటావా అంటాడు. ఇవన్నీ కూడా గుంటలుగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మాంసం తీసి పెట్టాడు. ఒక పక్క తక్కెడ తెప్పించి పావురాన్ని ఒక పక్క పెట్టి ఈయన శరీరంలోంచి మాంసం తీసి పెట్టాట. అప్పుడే దొక్కపోతే 2 భుజాలు ఖండించి పెట్టాట. అప్పుడే దొక్కపోతే శిరస్సు ఖండించి పెట్టాట. అప్పుడు సమానంగా దూకిందిట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే అర్థం ప్రాణం శరీరం అంతా కూడా మీకు ఇచ్చాను కాబట్టి నన్ను, నా యొక్క ఈ సైన్యాన్ని ఈశ్వరుడు ఐక్యమైపోయేట్టు వరం ఇమ్మన్నట. కపోతం అంటే పావురాన్ని నుంచి ఆయన ముక్తి పొందాడు కాబట్టి కపోతేశ్వర నామధేయంతో పిలుస్తున్నారు. ఈయన 1,000,000 మంది సైన్యం, ఈయన 1,00,00,000 లింగాన్ని ప్రతీతండి. అయితే ఈ యొక్క దేవస్థానంలో ప్రసిద్ధిగా ఏ రోజులైతే ఎక్కువగా? తొలి ఏకాదశి, మహాశివరాత్రి, కార్తీక మాసం, మాఘమాసం ఎక్కువగా బాగా అభిషేకాలు, రోజు భక్తులు ఎక్కువగా వస్తుంటారండి. అయితే కార్తీక మాసంలో కూడా ఇక్కడికి భక్తులు అయితే ఏ విధంగా వస్తారు? కార్తీక మాసంలో శని ఆది సోమవారాలు 3 రోజులు కూడా బాగా విపరీతంగా వస్తారండి. అట్లనే మాలధారణ చేసినటువంటి స్వాములు ప్రతి వాళ్ళు కూడా ఈ దేవాలయంలో ఒక నిద్రన్న చేసి పోవడం ఇది ఆనవాయితీగా పెట్టుకున్నారండి, వస్తుంటారు బాగా. రెడ్డిపాలెం రోజు వచ్చి ఒక శివలింగాన్ని పూజించుకొని కార్తీక మాసం వరకు నేను చేసిపోతుంటాను సార్. ఈ దేవస్థానం చాలా మహిగలది కాబట్టి ఎక్కడెక్కడున్న భక్తులు మొత్తాన్ని దేవుడు రప్పించుకుంటాడండి. చాలా మంచి పవిత్రమైన దేవాలయం అండి. రోజు నిత్యం ఒక శివలింగాన్ని పూజించుకొని వెళ్ళిపోతాను, అభిషేకం చేయించుకొని వెళ్ళిపోతాను. అయితే ఈ యొక్క కపోతేశ్వర స్వామి వారి దేవస్థానంలో వివిధ రకాల దేవాలయాలు అయితే ఉన్నాయి. ముందుగా మొదటిది మనం చూసుకున్నట్టయితే శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి, అదేవిధంగా శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం అయితే ఇక్కడైతే దేవాలయాలు అయితే ప్రాచీన కాలాల నుంచి నిర్మించారు. దేవాలయం చూసుకున్నట్టయితే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, అదేవిధంగా మూడవ దేవాలయం వచ్చేసరికి అగచ్చేశ్వర స్వామివారి దేవాలయం అంట. ఈ యొక్క ఇటన్ని దేవాలయాల్లో కూడా శివలింగాలు అయితే నిర్మించి. ఇప్పుడు మనం చూసుకున్నదైతే మరొక దేవాలయం యజ్ఞశాలలో మహాశివరాత్రి ప్రారంభం నుంచి కూడా 6 రోజుల వరకు కూడా ఈ యజ్ఞశాలలో భక్తులు అయితే యజ్ఞాలు అయితే చేస్తారనమాట. మరొక దేవాలయం చూసుకున్నట్లయితే నిమ్మ భక్తురాలు అనమాట, ఈ లోపల అయితే ఉంటారనమాట. అదేవిధంగా ఈ యొక్క నిమ్మ భక్తురాలకి పూజలు చేయడానికి వారి యొక్క శిష్యులైతే ఇక్కడ ప్రాచీన కాలంలో దేవస్థానంలో అయితే అప్పట్లోనే నిర్మించారనమాట. ఈ యొక్క దేవస్థానంలో మహా విశేషంగా కూడా భక్తులు ఇక్కడ దీపారాధన అయితే భక్తులు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనమాట. ఇక్కడ కూడా లోపల కూడా శివలింగం అయితే ఉంటుంది. దేవస్థానం ప్రతి ఒక్కదానికి కూడా భక్తులు అయితే వచ్చి రోజుకు ఒక శివలింగానికి అయితే అభిషేకాలు అయితే చేసుకొని వెళ్తారనమాట. మరొక దేవస్థానం చూసుకున్నట్టయితే శ్రీ కోటేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. ఈ దేవస్థానం కూడా లోపల శివలింగం అయితే ఉంటుంది. దేవస్థానానికి కూడా భక్తులు అయితే వచ్చి పూజలు చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ దేవస్థానంలో కూడా లోపల శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఈ దేవస్థానంలో భక్తులు అయితే ఎక్కువగా వచ్చి దేవస్థానంలో పూజలు అయితే ఎక్కువ నిర్వహిస్తారు. దేవస్థానం వచ్చి చూసుకున్నట్టయితే శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో కూడా కార్తీక మాసమే కాకుండా మహాశివరాత్రికి కూడా ఈ యొక్క దేవస్థానంలో భక్తులు అయితే వచ్చి పూజా కార్యక్రమాలు అయితే ఎక్కువగా నిర్వహిస్తారనమాట. శ్రీ భువనేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. ఇప్పుడు మనం చూసుకునేది ఈ దేవస్థానాలు అన్నిటిలో కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అలానే ఇంకో మరో దేవస్థానం వచ్చేసరికి శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానం కూడా ఈ యొక్క శివలింగం అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. వచ్చేసరికి శ్రీ కాళేశ్వర స్వామివారి దేవస్థానం. ఎందుకంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో భక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని దేవస్థానంలో శివలింగాలకైతే అభిషేకాలు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. మరొక దేవాలయం వచ్చేసరికి బసవేశ్వర స్వామి వారి దేవస్థానం.
ఈ దేవస్థానాన్ని కూడా చాలా ప్రసిద్ధిగాంచినవి. ప్రాచీన కాలంలో అప్పట్లోనే చాలా ప్రసిద్ధిగా కట్టారనమాట. అప్పట్లోనే దేవస్థానం చూసుకున్నట్లయితే శ్రీ మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో లోపల శివలింగం ఉంటుంది. శివుడికి ఎదురుగా ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి నందీశ్వరుడు అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ కపోతేశ్వర స్వామివారి దేవస్థానానికి రెండవ వాకిలి అనమాట. భక్తులు యొక్క లోపల ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కూడా రెండవ వాకిలి అయితే అప్పట్లోనే ప్రాచీన కాలంలోనే నిర్మించారు. కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో వెనక భాగం ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క వెనక భాగం ఉన్నటువంటి ఆలయం అనమాట. ఈ యొక్క ఆలయంలో వెనక భాగంలో కపోతేశ్వర స్వామివారు అయితే ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాచీన కాలంలో యొక్క దేవస్థానం నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బయటపడినటువంటి చూస్తున్నటువంటి కూడా ప్రతిమలన్నీ కూడా ప్రాచీన కాలంలో త్రవ్వినటువంటి త్రవ్వకాల్లో బయటపడినటువంటి అన్ని ప్రతిమలు అనమాట. దేవస్థానం చూసుకున్నట్టయితే మృత్యుంజయ స్వామివారి దేవస్థానం. అలానే మరో దేవస్థానం వచ్చేసరికి మాధవ ఆంజనేయ స్వామివారి దేవస్థానం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మాధవ ఆంజనేయ స్వామివారి దేవస్థానం అనమాట. ఇదంతా కూడా ఇది ఆంజనేయ స్వామివారి యొక్క శిలా ప్రతిమ అనమాట. ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క ప్రతిమ. దేవాలయం చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్వేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా ఈ యొక్క చిన్న దేవాలయం అన్నిటి కూడా శివలింగాలు అనేది ఉంటాయి కూడా. ఇక చిన్న దేవాలయం అయితే నిర్మించారు. ఇవి ప్రసిద్ధిగాంచింది అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ దేవస్థానంలో అప్పట్లోనే ప్రాచీన కాలంలోనే ఈ యొక్క దేవస్థానంలో ఎన్నో ఫలకాలతోటి ఒక దేవాలయాన్ని అయితే నిర్మించారు. అలానే అదేవిధంగా అటు చూసుకున్నట్టయితే భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానం అయితే అక్కడ ఉంది. అదేవిధంగా శ్రీ పాతాళ నాగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. ఇక ఈ దేవాలయాల ఎదురు అన్నిటి కూడా నందీశ్వరుని అయితే ఏర్పరిచారు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే దేవాలయం వెనక ఉన్నటువంటి ప్రాంగణం అనమాట. ఈ యొక్క వెనక ఉన్న ప్రాంగణం అంతా కూడా ఈ ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి దేవాలయం మరోవైపు ఉన్నటువంటి ప్రాంతం అనమాట. ఇక్కడ సీతాంబరేశ్వర స్వామివారు, అదేవిధంగా ఈ దేవస్థానంలో ఇవన్నీ చూసేనంటే ఆ ప్రాచీన కాలంలో అప్పట్లో కట్టినటువంటి శిలాప్రతిమలు. ఇక్కడ శిలాప్రతిమల్లో ప్రతి ఒక్క శిలాప్రతిమలో శివలింగాలు అయితే ఏర్పడి ఉంటాయి. ఈ శివలింగాలకి భక్తులు ఎక్కువగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలు అయితే చేస్తారు. అదేవిధంగా మరి ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూసేది కళ్యాణ మండపం అనమాట. అక్కడ కళ్యాణ మండపంలో కూర్చొని కళ్యాణాలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా సహస్రలింగేశ్వర స్వామివారికి కూడా పూజా కార్యక్రమాలు అయితే చేస్తారు. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి భక్తులు కూడా భారీగా వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే చేస్తారనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో దేవస్థానం వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానాన్నిటికి కూడా ఈ కార్తీక మాసం రోజున వేకుజాము నుంచే భక్తులు కూడా వచ్చేసి పూజా కార్యక్రమాలు అయితే చేస్తారనేది అయితే ఇంతటి మహిమగల దేవస్థానం ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని నగిరికల్ మండలం కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో అయితే ఈరోజు చూసాము.